ఫెయిత్ చర్చ్ నూతన సంవత్సర ఆరాధనలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు లయన్ గట్టి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఫెయిత్ చర్చ్ సీనియర్ పాస్టర్ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ జీజే జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ గట్టి మాణిక్యాలరావు చేస్తున్న ఎన్నో మంచి సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ YMCA ద్వారా ఎంతో మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. మాణిక్యాలరావు జ్యోతి ఆనంద్ను సన్మానించారు. ఫెయిత్ సంఘ సభ్యులు పెద్దలు కె వెంకట్రావు, ఎం భాస్కర్రావు, బి సింహాచలం యాదవ్, బి మురళీమోహన్, బి యేసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుస్మిత ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. మనం చూసుకుంటాం భూమి ఆకాశం. ఈ భూమి ఆకాశం మధ్యలో అనేక జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. కానీ ఒక అద్భుతమైన వరం మనిషి జన్మ. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మానవ రూపంలో ఉంటాడు. తన దేహాన్ని రక్తపు మడుగులో రక్తం ధారలుగా వస్తున్నా సరే ఈ సమాజంలో ప్రజల కోసం తాను ఓర్చుకుంటూ రక్షణ కల్పించేటువంటి మరి యేసు ప్రభు వారి యొక్క దీవులు మనకు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉండాలి. అందుకే వారు చెప్పారు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. మరి ఆ విశ్రాంతి ఎట్లా ఉంటుందంటే రక్షణ, ఒక కవచం, ఒక వారధి. అటువంటి అద్భుతమైన వారధికి మనందరినీ కూడా మమేకం చేసినటువంటి ఒక సారథి వారి యొక్క ప్రసంగాలను చూసినటువంటి తరుణంలో నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. మరి ఆనందంగా నేను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా లయన్ గట్టి మాణిక్యాలరావు గారు ప్రస్తుత బీజేపీ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో మంచి పనులు వారు చేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వారు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ వచ్చారు. వారు చేసిన అనేక రకాల పరిచర్యలు నన్ను ఎంతగానో ఆకర్షించింది ఏంటంటే, గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ వారి యజమానుల చేత బంధించబడి హింసలు పొందిన చాలా మందిని, అక్కడ వేరే ఇంకా దిక్కు లేక అక్కడే మగ్గిపోవాల్సిన సంవత్సరాల పాటు ఉండిపోవాల్సిన చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్లను మరి గట్టి మాణిక్యాలరావు గారు ఇక్కడి నుంచి వారి పలుకుబడి ఉపయోగించి ఇండియాకి రప్పించి చాలా మందిని ఆ విధంగా సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, మరి అందరితో కూడా కలిసిమెలిసి చక్కగా ప్రేమగా ఆప్యాయంగా స్నేహశీలిగా ఉంటూ మరి వారు మన పట్టణానికి ఒక దీవెనకరంగా ఉన్నారు. వారి ఇంకా ఉన్నతమైన పదవులు అందుకోవాలని కోరుకుంటూ